ఓం శ్రీకృష్ణం వందే జగద్గురుం. నమో కృష్ణ నమో కృష్ణ నమో నమః. ఒకరోజు సత్యనిష్ట గురువు చర్చిలో ఉండగా సత్యనిష్ట గురువుకి స్నేహితుడైనటువంటి వ్యక్తి వచ్చాడు. అతని పేరు బ్రహ్మయ్య. చాలా కాలం తర్వాత స్నేహితుడు వచ్చాడు కనుక సత్యనిష్ఠుడు అతన్ని ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేసి అతన్ని ఆసీనుడై కావించి ఆ తర్వాత శిష్యులతో అతనికి కావలసినటువంటి దాహం ఇవన్నీ తీర్చిన తర్వాత కుశల ప్రశ్నలు వేసుకుంటూ విషయాన్ని చర్చించుకుంటూ ఉన్నారు. బ్రహ్మయ్య వచ్చేదానికి కారణం ఏమంటే అతను కూడా సత్యనిష్ఠుడు ఏ గురువు దగ్గర అయితే ఈ జ్ఞానం పొందాడో అటువంటి జ్ఞానంతో పాటు ఈ స్నేహితుడు కూడా అక్కడే ఉండేవాడు. అంటే అక్కడ ఇద్దరు ఒకే గురువు దగ్గర నేర్చుకున్నారు. అతని రాక కారణం అడిగాడు సత్యనిష్ఠుడు. సత్య, నువ్వు జ్ఞానబోధ చేస్తున్నావు, దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు అని తెలిసి ఒక్కసారి నిన్ను కలిసి ఎలా జరుగుతుంది ఈ జ్ఞానబోధన కార్యక్రమం, చర్చా కార్యక్రమం అని తెలుసుకుందామని వచ్చాను అన్నాడు బ్రహ్మయ్య. కృతజ్ఞతలు మిత్రమా, నీ యొక్క రాకతో నాకు చాలా ఆనందమైంది. చిన్ననాటి స్నేహితులం కనుక నేను చాలా ఆనందంతో పరవశించిపోతున్నాను. ఇంతకాలానికి చూడడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం. ఇంతకాలం ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మయ్య ఇలా చెప్పాడు. సత్య, నేను గురువుగారు నేర్పిన విద్యతో తపో దీక్షలో ఉంటూ ఉన్నాను. నా దగ్గర ఎవరు శిష్యులు కానీ ఎవరు కానీ లేరు. నేను మాత్రమే నా తల్లిదండ్రులను దగ్గర ఉంచుకొని వారికి సేవలు చేస్తూ నేను యోగ సాధన చేస్తూ ఉన్నాను. చేస్తున్న నాకు ఈ మధ్య పదే పదే ఒక జ్ఞానం, ఒక దేదీప్యమైన ప్రకాశవంతమైనటువంటి ఒక జ్యోతి నా ముందర వెలుగుతూ కనబడుతుంది. ఆ దివ్య జ్యోతిలో నాకు స్వామి వివేకానందుల వారు కనబడుతున్నారు. ఆ జ్యోతి స్వరూపంలో ఉన్న వివేకానంద స్వామిని దర్శించిన నేను అతని నుండి జ్ఞానబోధ కావాలని అర్థించాను. చిరునవ్వుతో, అలాగే నీవు నన్ను తలుచుకున్నప్పుడల్లా నేను వచ్చి నీ జ్ఞానబోధ చేస్తాను అన్నాడు. ఆయన దివ్య తేజోమయ ప్రకాశవంతంతో ఉన్నాడు. చాలా నిష్ఠతో కూర్చుని ఒకరోజు ధ్యానిస్తూ స్వామిని ధ్యానించాను. ఇప్పుడు ఆయన వచ్చారు. ఏం నాయనా, నీకు ఎటువంటి జ్ఞానం కావాలా చెప్పు అన్నారు. నాకు దైవ జ్ఞానం కావాలి, దైవాన్ని దర్శించగలిగే శక్తి కావాలి, దైవంతో మాట్లాడగలిగేటటువంటి అదృష్టం కావాలి అని కోరాను. అది అలాగే నీకు ఆ అవకాశం వస్తుంది. నువ్వు చాలా నిష్ఠతో ధ్యానం చేస్తూ ఉన్నావు. దైవం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలో అది మాత్రమే చెయ్యి. కాకుండా వేరే రీతిలో పోతే నీకు దుఃఖం మాత్రమే మిగులుతుంది అని చెప్పాడు. చాలా వాస్తవమో ఏదో అనుకుని నేను మరలా నిద్రలేచేసి మామూలు కార్యక్రమాల్లో ఉండిపోయాను. రోజు ఎలా దీనిని పరీక్షించాలని చెప్పేసి దివ్యమైన వివేకానంద సంబోధించేటువంటి ఒక మంత్ర ఉపాసనను చేస్తూ ఉంటే వెంటనే ఇంకొక దివ్య జ్యోతి రూపంలో ఒక దైవత్వమైనటువంటి శబ్దం వినపడుతుంది నాకు. ఆయన ఏమి కోరి నన్ను ధ్యానిస్తున్నావు అని వినపడింది. తేజస్సు అయితే కనబడుతుంది కానీ అక్కడ ఎవరూ లేరు. అంటే నా దృష్టికి గోచరం కాలేదు. ఉన్న నేను దైవం ఇలా దర్శనమిస్తాడు అని స్వామివారు చెప్పడం ఎంత ఆశ్చర్యకరమో, నేను అటువంటి మంత్రాన్ని చెప్పించడం దైవమే రావడం వల్ల నాకు చాలా సంతోషం అయిపోయింది. ఈ సంతోషంలో నేను సత్యాన్ని మర్చిపోయాను. అసలు సత్యాన్ని, ధర్మాన్ని మర్చిపోయి ఆ యొక్క దైవంతో ఏమడుగుతున్నానంటే, నేను కటిక పేదరికంతో బాధపడుతున్నాను, నాకు తగినంత ధన సహాయం చెయ్యి అని ప్రార్థించాను. ఇప్పుడు నాకు ఎదుట ఒక దృశ్యం కనబడింది. దృశ్యంలో అనేక మంది కూలీ పనుల వారు బండలు పగలగొట్టున్నారు, రాళ్ళు కొట్టున్నారు, ఆ రాళ్లను మరలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఇంకొక చోట కట్టెలు కొట్టుకుంటున్నారు ఇంకొందరు, ఇంకొక చోట వారి కుల వృత్తులు చేసుకొని జీవిస్తూ ఉన్నారు. అంతా కూడా ఆ వృత్తిలో కష్టపడి జీవిస్తున్నారు తప్పితే వారికి ఎటువంటి సుఖము సంతోషం కనబడలేదు. అక్కడ జీవన విధానంలో వాళ్ళు ఆనందిస్తున్నారు తప్పితే వాళ్ళు పేదవారుగా అనిపించలేదు. దైవం మాయమైపోయారు. మరలా నేను దైవాన్ని ప్రార్థించాను. వారు
అలాంటి ఆలోచన మరొకటి కావాలని అనుకున్నాను. స్వామి, నాకు వివాహం చేసుకోవాలని ఉంది. ఒక అందమైనటువంటి యువతిని, సుగుణవతిని అయినటువంటి ఒక స్త్రీని భార్యగా నాకు ప్రసాదించు అన్నాను. వెంటనే ఎదురుగా అనేక మంది ముసలి వాళ్ళు పొలంలో పనిచేసుకుంటున్నటువంటి కొంతమంది వాళ్ళైన స్త్రీలు కూడా గడ్డి చెక్కుకోవడం, చిన్న పనులు చేసుకోవడం, తోటలో పూల మొక్కలు ఇలా కనబడుతూ ఉన్నారు. ఇలా జరిగిందో నాకు అర్థం కాలేదు. అది ఇలా కాదు, ఇంకొక విధంగా అడగాలి అనుకున్నాను. ఒకరోజు అతన్ని ప్రార్థించాను. దైవం దివ్యజ్యోతులతో వచ్చి ఏం కావాలి మరలా అని అడిగాడు. నాకు అనేక మహిమలు ప్రసాదిస్తే నా మహిమల ద్వారా ప్రజలకు వాటిని చైతన్యవంతులు చేసి ఆ మహిమలతో నేను గొప్పవాడిని కాగలను. కనుక ఆ మహిమలు ప్రసాదించమని అడిగాను. ఈ మారు నా కళ్ళ ఎదురుగా మహిమలు ఉన్నాయని చెప్పుకొని ప్రజల్ని మోసం చేసి ఏదో ధనం సంపాదించినటువంటి కొందరు వారిని రాజభటులు గొలుసులతో బంధించి ఖైదీ చేసి రాజవాసానికి తీసుకుపోతూ కనిపించారు. మహిమలు అనేవి చివరికి పరిణమిస్తాయా అని నాకు అర్థం కాలేదు. ఇదంతా కాదు స్వామి, నేను కోరింది నాకేది ఇవ్వటం లేదు, కోరికలు కోరుతూ ఉన్నాను, ఏది ఇవ్వటం లేదు, అర్థం కాలేదు. వారు గట్టిగా నిర్ణయించుకున్నాను. ఏదో ఒకటి అడిగింది నాకు తప్పకుండా ఇవ్వాలి అనుకున్నాను. ఆ మంత్రం చెప్పించాను, మరలా ప్రార్థించాను. స్వామి, రాజుగారి ఆస్థానంలో ఏదైనా నాకు ఒక మంచి పదవిని ఇప్పించండి అని అడిగాను. వెంటనే నా కళ్ళ ముందర ఈమారు నా తల్లిదండ్రులు ముందర కనిపించారు. వారు వయసులో ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు పడ్డారో నా కోసం పెంచడానికి, విద్య నేర్పడానికి, అవన్నీ నా ముందర కనబడింది. నాకు ఏమీ అర్థం కావడం లేదు. త్వరగా ఇంకా వేరే ఇదికంటే వేరేది కోరకూడదు అనుకొని ధ్యానించాను. మరలా వచ్చారు. స్వామి, నా జ్ఞానాన్ని ప్రసాదించండి అన్నాను. అప్పుడు నాకు నీవు కనబడ్డావు. ఆశ్చర్యపోయి పరిగెత్తుకుంటూ వచ్చాను. వీటన్నిటికీ అర్థం ఏమిటి అని అడిగాడు. బ్రహ్మయ్య, భగవంతుడు మనం కోరినవన్నీ మనకివ్వడు. చూసిన దృశ్యాలన్నీ కూడా వారిని బాగు చెయ్యి, జ్ఞానంతో బోధనలు చేసి వారిలో మార్పు తెచ్చి జ్ఞానం ఇచ్చి వారిని మంచివారుగాను ఆనందంతో సుఖశాంతులతో ఉండేలాగాను తీర్చిదిద్దామని ఆయన చెప్పాడు. తల్లిదండ్రులను చూపాడు అంటే నీ తల్లిదండ్రులు ఇంకా నిన్ను ఎంత కష్టపడి పెంచారో నీవు ఇలాంటి దురాశమైన కోరికలకు కాదు. భగవంతుణ్ణి కోరవలసింది ఆయన తోడు నీడ, ఆయన యొక్క దయ కరుణ. కోరికలు కోరితే ఆయన ఎందుకు ఇస్తాడు? కోరినన్ని ఆయన నీకు ఇవ్వలేదు. ఏ దయామయుడైన ఆ కరుణామయుడైనటువంటి ఆ పరమేశ్వరుడు నీకు ఏది అవసరమో అవి ఇచ్చి ఉన్నాడు. నీవు ఏది ఉంటే సుఖంగా జీవిస్తావో అది ఇచ్చాడు. ఆ సుఖమైన జీవితం వదిలేసి స్వామి కనిపించినప్పుడే నీవేమనుకోని ఉండాలి? జ్ఞానం కావాలి అని అనుకోని ఉండాలి. కాకుండా నీవు దైవాన్ని చూడాలన్నావు, ఇంకా పెద్ద దురాశ. దైవాన్ని చూడాలంటే తగిన అర్హత ఉండాలి కదా, సాధన ఉండాలి కదా. దైవం కూడా వాణి రూపంలో నీకు బోధించాడు. ఇంకా మనం జ్ఞానావస్థలో ఉన్నాము, జ్ఞానం కృష్ణలో ఉన్నాము, జ్ఞానం పొందుతూ ఉన్నాము అంటే దైవం యొక్క గుణాలు ఏమిటో అర్థం చేసుకుంటే అనేక మంది అనేక గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ ఉంటారు. అవన్నీ కొందరికి జరిగినా జరగకపోయినా వారి అడ్డదారులు ఎలాంటి రీతిలోనే వెళ్ళిపోయినా వారి కర్మలు అనుభవిస్తారు. కానీ మనలాంటి దైవాన్ని కోరవలసింది ఏమంటే ఆయన తోడు నీడ, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కరుణ ఎప్పుడు మన మీద ఉండాలి. ఇప్పుడు మనకేం కావాలో అది మాత్రమే ఆయన ఇస్తాడు. మనం సుఖంగా ఉండడానికి మనకేది అవసరమో దానిని మాత్రమే ఇస్తాడు దైవము. గ్రహించు. వివేకానంద స్వామి నీకు జ్ఞానోదయం కలగజేయడానికి ఇలాంటి విషయాలు నీ ముందర ఉంచాడు. జీవులు కూలి పని చేసుకుని జీవిస్తున్నారు, తగిన కూలి రావడం లేదు, దోపిడీ జరుగుతుంది. జ్ఞానంతో అక్కడి భగవంతులను మార్చి తగిన వారికి కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని ఇప్పించు అని అంటున్నాడు ఆయన. ప్రతి బాధ్యతను నీకు ఆయన గుర్తు చేశాడు తన భగవంతుడు. అది వదిలి వెంట పరిగెడుతున్నావు. జ్ఞానులకు కావాల్సింది మార్పు. అంటే ప్రజలలో మార్పు తేవాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి. ప్రజలకు జ్ఞానం కల్పిస్తే వారికి ఏం కావాలో భగవంతుడు వారికి అందిస్తూ ఉంటాడు. అలాంటి జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు అలాంటి కష్టాలు పడుతూ ఉన్నారు. చివరగా నా దగ్గరికి ఎందుకు పంపించాడు అంటే నేను ఏం చేస్తున్నానో నీవు చూసి తృప్తి చెంది తిరిగి వెళ్ళిపోతావు అని. తల్లిదండ్రులను ఎటువంటి కష్టము లేకుండా పెంచుకుంటావు అని. కాలం వారి సేవ చేసుకుంటూ జీవించటమే అసలైన ధర్మం. ఈ సత్యనిష్ఠుడు తల్లిదండ్రులను ఎలా ఉన్నారో తీసుకువెళ్ళి చూపించాడు.
వారికి ఒక సేవకుడు ఉన్నారు. ఆయన తల్లి కూడా అక్కడే ఉంది. ఆమె తండ్రి సేవ చేస్తుంది. తల్లి ధ్యానంలో ఉంది. వారి పనులన్నీ చేయడానికి ఒక సేవకురాలు ఉన్నారు. అన్ని చూసిన బ్రహ్మయ్య జ్ఞానోదయమైనట్లు నుంచి నమస్కరించి, మిత్రమా సత్య, ఇంతకాలం నేను ఆ సత్యాన్ని గ్రహించలేకపోయాను. మనకు జ్ఞానం ఇచ్చింది 10 మందికి పంచడానికి, కానీ నేనేదో వరాలు పొంది, మహత్యాలు పొంది, ధనం సంపాదించాలి, భూములు ఇలాంటి ఆశలో ఉండిపోయాను. ఇప్పుడు నాకు జ్ఞానోదయమైంది. పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అని అంటారు కదా. ఇక దైవాజ్ఞానుసారం నేను కూడా నీలాంటి ప్రయత్నమే చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. చూసిన శిష్యులందరూ కూడా ఆశ్చర్యంతో ఆనందిస్తూ, జ్ఞానము అంటే అందరికీ పంచడానికి కానీ, అందరినీ విమర్శించి వారిలో ఉన్న లోపాలు ఎత్తి చూపడానికి కాదు, లోపాలు సరిదిద్దడానికి. జ్ఞానం చేసే వారి పనులన్నీ కూడా వారికే కష్టాలుగా పరిగణిస్తాయని తెలియజేయడానికి జ్ఞానము కావాలి, కానీ వారిని విమర్శిస్తూ వాళ్ళ తప్పులను వెతుకుతూ పదే పదే చెప్పుకుంటూ పోవడం కాదు. మార్పు కోసమే జ్ఞానం. ఎవరైతే మారకుండా ఉంటారో వారికి జ్ఞానబోధ చేస్తే 100 మందికి చేస్తే కనీసం ఒక్కరైనా అనుసరిస్తారు. అలాంటి ఆశ మనలో ఉండాలి అని చెప్పి సత్యనిష్ఠుడు ఆ రోజు చర్చ ముగించారు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.